ఒక్కసారి ఊహించండి, 800 సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేవు, క్రేన్లు లేవు, భారీ నిర్మాణ పరికరాలు లేవు. అయినా సముద్ర తీరంలో ఒక మహారాతి రథాన్ని నిర్మించారు. ఆ రథానికి 24 భారీ చక్రాలు, 7 గుర్రాలు, వేలాది శిల్పాలు. మరి ఆ రథం ఎవరిది? సూర్యదేవుడిది. కానీ అసలు ఆశ్చర్యం ఇక్కడే మొదలవుతుంది. ఈ ఆలయాన్ని చూసినప్పుడు మనకు కనిపించేది కేవలం ఒక దేవాలయం కాదు, కాలాన్ని రాళ్లలో బంధించాలనుకున్న ఒక మహా ఆలోచన. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన ఈ ఆలయం ఈరోజు పూర్తిగా లేదు. అసలు ఆలయానికి ఏమైంది? ఎందుకు అది శిథిలమైంది? దాని వెనుక నిజంగా ఏదైనా రహస్యం ఉందా? మరి కోనార్క్ చక్రాలు నిజంగా కాలాన్ని చెప్పేవా? ఈరోజు మనం తెలుసుకోబోయేది కోనార్క్ సూర్యదేవాలయం యొక్క చరిత్ర మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్న కథ, పురాణం, శిల్ప రహస్యం మరియు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరిచే ప్రశ్న. ఈ వీడియో చివరి వరకు చూస్తే కోనార్క్ ఆలయాన్ని ఎందుకు సూర్యుడి రథంలా నిర్మించారో, 24 చక్రాల వెనుక ఉన్న అర్థం ఏమిటో, 7 గుర్రాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో, ఆలయ నిర్మాణం గురించి ఉన్న ప్రసిద్ధ 12 సంవత్సరాల కథ ఏంటో, మరియు అసలు ఈ మహా ఆలయం ఎందుకు శిథిలమైందనే విషయంలో మనకు తెలిసిన చరిత్ర ఏంటో, ఇంకా మిగిలి ఉన్న ప్రశ్న ఏంటో తెలుసుకుంటారు. ఒడిశాలోని బంగాళాఖాతం తీరానికి సమీపంలో ఉన్న కోనార్క్ భారతీయ దేవాలయ నిర్మాణ కళలో ఒక అద్భుతమైన అధ్యాయం. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ సూర్య దేవాలయం తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవుడు మొదటి పాలనతో అనుబంధం కలిగి ఉంది. ఆ కాలంలో కళింగ ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతం. అలాంటి సమయంలో ఒక రాజు తన శక్తిని కేవలం యుద్ధాలతో కాదు, ఒక మహా నిర్మాణంతో చరిత్రలో నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. అలా పుట్టింది కోనార్క్ సూర్య దేవాలయం. ఇప్పుడు మనం సుమారు 13వ శతాబ్దానికి వెళ్దాం. ఆ సమయంలో నేటి కోనార్క్ ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశం. సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం భారతదేశంలో ఎంతో పురాతనమైనది. సూర్యుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, జీవితం, కాలం, శక్తి, కాంతి, వ్యవసాయం, ఆరోగ్యం ఇవన్నింటికీ ప్రతీక. అందుకే సూర్యుని కోసం నిర్మించే ఆలయం సాధారణంగా ఉండకూడదని భావించారు. అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ఆలయం నిర్మించటం కాదు, సూర్యుడి ప్రయాణాన్నే ఒక రాతి నిర్మాణంగా మార్చాలని ప్రయత్నించారు. అందుకే ఆలయాన్ని ఒక మహారథంలా రూపొందించారు. ఇప్పుడు ఆలయానికి దగ్గరగా వెళ్ళినట్టు ఊహించండి. మీ కళ్ళ ముందు కనిపించేది భారీ రాతి చక్రాలు. మొత్తం 24 చక్రాలు. ప్రతి చక్రం దాదాపు 3 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. కానీ ప్రశ్న, ఇన్ని చక్రాలు ఎందుకు? ఇది కేవలం అందం కోసం చేసిన శిల్పమా, లేదా దాని వెనుక ఒక అర్థం ఉందా? యునెస్కో వివరణ ప్రకారం ఈ 24 చక్రాలు కాలచక్రం, ఋతువులు, నెలల వంటి ప్రతీకాత్మక భావాలతో అనుసంధానించబడ్డాయి. అంటే ఆలయం ఒక రథమైతే ఆ రథం కేవలం సూర్యుని మోసుకెళ్లడం కాదు, కాలాన్ని కూడా మోసుకెళ్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చక్రాలపై ఉన్న శిల్పాలు కేవలం అలంకరణ కాదు, వాటి రూపకల్పనలో జ్యామితి, ప్రతీకలు, కళ అన్నీ కలిసిపోయాయి. అందుకే కోనార్క్ చక్రాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి.
కానీ ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. సూర్యుడి రథానికి 24 చక్రాలు ఎందుకు? మరి ఆ రథాన్ని లాగుతున్న గుర్రాలు ఎన్ని? 7. ఈ 7 గుర్రాల కథ తెలుసుకున్నప్పుడు కోనార్క్ ఆలయాన్ని నిర్మించిన వారి ఆలోచన మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. సూర్యదేవుడు తన రథంపై ఆకాశంలో ప్రయాణిస్తున్నాడనే భారతీయ సంప్రదాయ ప్రతీకలో 7 గుర్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. కోనార్క్ ఆలయం కూడా ఈ సూర్యరథ భావనను భారీ శిల్పరూపంలో చూపిస్తుంది. యునెస్కో ప్రకారం ఆలయం సూర్యదేవుని రథాన్ని ప్రతిబింబిస్తూ 12 జతల చక్రాలతో 7 గుర్రాలతో సూర్యుని ఆకాశ ప్రయాణాన్ని సూచిస్తుంది. అంటే 24 చక్రాలు, 12 జతలు, 7 గుర్రాలు. ఇవి కేవలం నిర్మాణ భాగాలు కాదు. కాలం, సూర్యుని ప్రయాణం, భారతీయ ఆధ్యాత్మిక ప్రతీకలు ఇవన్నీ ఒకే నిర్మాణంలో కలిసిపోయాయి. అందుకే కోనార్క్ను కేవలం ఒక ఆలయం అని చెప్పడం చాలా చిన్నమాట. ఇప్పుడు వస్తుంది కోనార్క్ గురించి అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటి. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటనగా కాకుండా జనప్రచారంలో ఉన్న పురాణ గాథగా చూడాలి. కథనం ప్రకారం ఈ మహా ఆలయ నిర్మాణానికి వేలాది మంది శిల్పులు సంవత్సరాల పాటు పనిచేశారు. ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కానీ ఆలయ శిఖరంపై ఉండాల్సిన ముఖ్యమైన భాగాన్ని అమర్చడంలో సమస్య ఏర్పడిందట. ఎంత ప్రయత్నించినా నిర్మాణం పూర్తి కాలేదు. అప్పుడు ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడని కథద. అతని పేరు ధర్మపదుడు. అతను సాధారణ బాలుడు కాదు. అతని తండ్రి ఆలయ నిర్మాణంలో పనిచేసే ప్రధాన శిల్పుల్లో ఒకరని కథ చెప్తుంది. ధర్మపదుడు నిర్మాణాన్ని పరిశీలించి ఇతరులు చేయలేని పరిష్కారాన్ని చూపించారట. ఆలయ నిర్మాణం పూర్తయింది. కానీ తన వల్ల తన తండ్రికి లేదా అక్కడ పనిచేసిన వేలాది మంది శిల్పులకు ప్రమాదం వస్తుందనే భయంతో ధర్మపదుడు ఆలయం నుంచి దూకి ప్రాణత్యాగం చేశాడని జనగాథ చెబుతుంది. ఈ కథ ఎంత హృదయ విదారకమో అంతే రహస్యమైనది కూడా. యునెస్కో కూడా కోనార్క్ నిర్మాణానికి సంబంధించిన ఈ ప్రసిద్ధ సంప్రదాయ కథనాన్ని ప్రస్తావిస్తుంది. అయితే ఇది లెజెండరీ ట్రెడిషన్, ఖచ్చితంగా నిర్ధారించబడిన చారిత్రక సంఘటనగా కాదు. ఇప్పుడు పురాణాల నుంచి చరిత్రలోకి తిరిగి వస్తాం. కోనార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో తూర్పు గంగారాజు నరసింహదేవుడు మొదటి కాలంలో నిర్మించబడింది. అతని పాలన సుమారు 1238 నుంచి 1264 CE వరకు కొనసాగింది. ఈ ఆలయం కళింగ దేవాలయ నిర్మాణ శైలికి అత్యున్నత ఉదాహరణల్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. ఒకప్పుడు ఆలయ ప్రధాన గర్భగుడి పైన భారీ శిఖరం ఉండేది. కానీ అది ఈరోజు కనిపించదు. ప్రస్తుత శిథిలాల్లో ప్రధానంగా కనిపించేది భారీ జగమోహన నిర్మాణం, నాట్యమండపం మరియు అనేక శిల్పాలతో అలంకరించబడిన ఇతర నిర్మాణ అవశేషాలు. క్రమేణా ప్రధాన శిఖరం కూలిపోయింది లేదా తొలగించబడింది. 19వ శతాబ్దానికి అది ఇప్పటికే లేకుండా పోయినట్లు యునెస్కో రికార్డులు సూచిస్తున్నాయి. కానీ ఇక్కడే మరో ప్రశ్న మొదలవుతుంది. కోనార్క్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది వెంటనే ఒకే కారణాన్ని చెప్తారు. ఆలయాన్ని ఎవరో ధ్వంసం చేశారు. మరికొందరు అది సముద్ర ప్రభావం వల్ల కూలిపోయింది. ఇంకొందరు అది నిర్మాణ లోపాల వల్ల కూలిపోయింది. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఆలయం శిథిలమవడానికి ఒకే ఒక్క కారణాన్ని ఖచ్చితంగా చూపించడం కష్టం. శతాబ్దాల పాటు సముద్రానికి సమీపంలో ఉండటం, ఉప్పుగాలులు, వర్షాలు,
తుఫాన్లు, రాళ్లపై సహజ క్షయం, మానవ జోక్యం ఇవన్నీ నిర్మాణంపై ప్రభావం చూపించాయి. యునెస్కో కూడా సముద్రపు ఉప్పుగాలి, వర్షాలు, మట్టి క్షయం, తుఫాన్లు వంటి పర్యావరణ కారణాలను సంరక్షణకు సంబంధించిన సవాళ్లుగా పేర్కొంటుంది. అంటే కోనార్క్ పతనం వెనుక ఒకే ఒక్క రహస్యం ఉందని చెప్పడం కంటే శతాబ్దాల కాలంలో అనేక కారణాలు కలిసి ప్రభావం చూపాయని చెప్పడం చారిత్రకంగా మరింత జాగ్రత్తైన సమాధానం. ఇప్పుడు మరోసారి ఆ 24 చక్రాల దగ్గరకు వెళ్దాం. ఒకప్పుడు ఇవి ఒక మహారథంలో భాగాలు. ఆ రథం సూర్యుడి ప్రయాణాన్ని సూచించింది, కాలాన్ని సూచించింది, మనిషి జీవితాన్ని సూచించింది. కానీ శతాబ్దాలు గడిచిపోయాయి, రాజ్యాలు మారిపోయాయి, మనుషులు మారిపోయారు, సాంకేతికత మారిపోయింది. కానీ ఆ చక్రాలు మాత్రం అక్కడే ఉన్నాయి. అందుకే కోనార్క్లోని అత్యంత గొప్ప రహస్యం ఏదైనా దాచిన నిధి కాదు, ఏదైనా అద్భుత శక్తి కాదు. కాలం మారిపోయినా మనిషి సృష్టించిన కళ ఎలా నిలబడగలదన్నదే అసలు రహస్యం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఈరోజు ప్రపంచ వారసత్వ సంపదలో భాగం. యునెస్కో 1984లో కోనార్క్ సూర్య దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఒకప్పుడు సూర్యుడి రథంగా ఊహించిన ఈ నిర్మాణం ఈరోజు మనకు భారతదేశపు కళా వైభవానికి ఒక రాతి సాక్ష్యంగా నిలిచింది. కానీ మీరు కోనార్క్ సూర్య దేవాలయాన్ని చూసినప్పుడు మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యంగా అనిపిస్తుంది? 24 రాతి చక్రాల, 7 గుర్రాలతో రూపొందించిన సూర్య రథభావన, లేదా 800 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇంత అద్భుతంగా కనిపిస్తున్న శిల్పకళ? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు ధర్మపదుడి కథ నిజంగా జరిగిందని మీరు నమ్ముతున్నారా? లేదా అది తరతరాలుగా వచ్చిన ఒక అద్భుతమైన జనగాథమా మాత్రమేనా? అది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి చరిత్ర మనకు పుస్తకాల్లో మాత్రమే ఉండదు. మన చుట్టూ ఉన్న దేవాలయాల్లో, కోటల్లో, శిల్పాల్లో మరియు మన పూర్వీకులు వదిలి వెళ్ళిన ప్రతి రాతిలో దాగి ఉంటుంది. ఇలాంటి మరిన్ని భారతదేశ చరిత్ర, దేవాలయ రహస్యాలు, పురాణాలు మరియు చారిత్రక కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. మరొక అద్భుతమైన భారతీయ చరిత్ర కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.